నూతన బస్ సౌకర్యం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా స్కూల్స్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడితెల ప్రణవ్ అన్నారు. ఇవాళ హుజూరాబాద్ డిపో పరిధిలో జమ్మికుంట నుంచి వయా బేతికల్ కేశవపట్నం మీదుగా కరీంనగర్ వరకు నూతన బస్ సర్వీస్ ను గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. 30 ఏళ్లకు ఎదురుచూస్తున్న బస్ సర్వీస్ ప్రణవ్ ప్రారంభించడానికి రావడంతో గ్రామస్తులు బాణసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ బస్ కోసం బేతికల్ గ్రామ ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ ఈ రోజు నిజమైందని అన్నారు. ప్రతిరోజు 2 సార్లు సర్వీస్ నడుస్తుందని దీనికి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం స్వయంగా బస్ టికెట్ తీసుకుని కొంత దూరం ప్రయాణించారు. జమ్మికుంట నుండి కరీంనగర్ వయా బెతికల్ మీదుగా వెళ్లే ఈ కొత్త బస్సు వారి ప్రయాణ సమయాన్ని తగ్గించి భద్రతను పెంచుతుందని, మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఏళ్లుగా ఈ రూట్లో బస్ సౌకర్యం కల్పించాలని ఎదురుచూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించడం ఆనందంగా ఉందని, దీనికి సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రణవ్ వారికి చేయవలసిందిగా కోరుచున్నాము. పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంద్వగం పుష్పాయాస్త పుష్పిణీ పుష్పాయాస్త పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంద్వగం హసః. టికెట్ వస్తుంది సార్ తీసుకో టికెట్